సమయం తక్కువగా ఉంది అన్నప్పుడు 108 నామాలతో పూజ చెయ్యక్కర్లేదు శివలింగానికి. ఏదో శివో మహేశ్వర శంభు పినాకీశి శశేఖర వామదేవు విరూపక్ష కపర్దే నీలలోహిత నామాలన్నీ చెప్పక్కర్లా. 8 నామాలు చెప్పేస్తే చాలు, శివ పూజ పూర్తయిపోతుంది. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః అని 8 నామాలతో పూజ చేస్తే ఈశానాయ దేవాయ నమః 8 నామాలు చెప్తే 8 అంకె చేత ఆయన తత్వం విస్తరిస్తుంది కాబట్టి పూజ అయిపోతుంది. శివార్చన చేస్తే పార్వతీదేవికి అర్చన చెయ్యకుండా ఉండకూడదు. మరి ఎలా? ఎక్కడుంటుంది ఆవిడ పక్కన? ఏమైనా మూర్తిని పెట్టారా మీరు? అక్కర్లేదు. కుంకుమతో చెయ్యకూడదు, కానీ పువ్వులు వేసేస్తూ 8 నామాలు చెప్తే పార్వతీదేవి పూజ అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే శివలింగం యొక్క పీఠం అమ్మవారే అయి ఉంటుంది. శంకర భగవత్పాదులు చెప్తూ పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని వేదాంత డిండిమంలో శివలింగం గురించి చెప్తూ పీఠం అంబమయం సర్వం, ఆ పీఠం అమ్మవారి యొక్క స్వరూపం, ఆ కింద ఉండేటటువంటి పీఠం. కుంకుమతో అర్చన చెయ్యకూడదు, కానీ పువ్వులు పెట్టుకుని అమ్మవారి నామాలు చెప్పక్కర్లేదు. 108 భవస్య దేవస్య పత్నీ నమః, సర్వస్య దేవస్య పత్నీ నమః, ఈశానస్య దేవస్య పత్నీ నమః అని మళ్ళీ ఆ నామాలకే పత్నీ నమః కలిపేస్తే అమ్మవారి పూజ పూర్తయిపోతుంది.